ఇష్టం వచ్చినట్టుగా చేస్తే వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో చెప్తాను. లేవియ కాండం 10వ అధ్యాయం తెరవండి, చూపిస్తాను మీకు. లేవియ కాండం 10వ అధ్యాయం, అది దేవుని మందిరం. అక్కడ ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు ఆలకిస్తున్నారా, అబీహు నాదాబు అనేటువంటి వారు ఆ ప్రతిష్ఠించబడిన స్థలంలో ఎట్లా ప్రవర్తించారో చెప్తాను, వినండి. ప్రియులారా, చదువుతున్నాను. ఆ లేవియ కాండం 10వ అధ్యాయం తెరవండి, నేను వరుసగా మీతో చెప్తాను. ప్రియులారా, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, అరేరే వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలోకి వచ్చేసారేంటి? దేవుని సన్నిధిలోనికి అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి, నిబంధన మందసం దగ్గరికి రావలసిన వారు ఎవరంటే ప్రధాన యాజకుడు ఒక్కడే రావాలిగా. వీళ్ళు ప్రధాన యాజకుని కొడుకులైతే అయ్యారు, కానీ వీళ్ళు వచ్చే హక్కుందా వీళ్ళకంటే? లేదు. మేము అయ్యగారులమే అని వచ్చారేమో, మేము సేవకులమే అని వచ్చారేమో. అందుకని అంటాను, వినండి. ఈ అబీహు నాదాబులు రాంగ్ పీపుల్, సరికాని వ్యక్తులు వీరు. దేవుని సన్నిధిలోనికి రావాల్సిన వ్యక్తులైతే కాదు. దేవుని సన్నిధిలోనికి ప్రత్యక్ష గుడారం ముందుకు వచ్చి, ప్రియులారా, ఎవడు దేవుని సన్నిధి లోపలికి వచ్చేసి నిబంధన మందసం దగ్గరకు వచ్చి ధూపార్తితో ధూపం వేయడానికి సరైన వ్యక్తులు కాదు వీళ్ళు, రాంగ్ పీపుల్. మొదటి మాట. రెండో విషయం చెప్తాను, వినండి. ఒకవేళ యాజకుడైనా కానీ ప్రధాన యాజకుడైనా కానీ అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ముందుకు రావాలంటే అది పాప ప్రాయశ్చిత్తార్థ పండగ రోజునే రావాలి, వేరొక రోజు రావడానికి లేదు. లేవియ కాండం 16వ అధ్యాయం ప్రకారం పాప ప్రాయశ్చిత్తార్థ పండగ రోజున, ఎటోన్మెంట్ రోజున రావాలి. ఈరోజు ఎటోన్మెంట్ కాదే, మీరు ప్రధాన యాజకుడు ఎట్లనో కాదు, మీరు ప్రధాన యాజకుని కొడుకులు మాత్రమే, మీరు రాంగ్ పీపుల్. ఇప్పుడు మీరు లోపలికి వచ్చారంటే ఏ సమయంలో వచ్చారంటే రాంగ్ టైంలో వచ్చారు. రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం, సరికాని వ్యక్తులు ఏమండి సరికాని సమయంలో వచ్చారు. సరే వచ్చారు, ఏం పట్టుకొచ్చారు మీరు? ధూపార్తిని పట్టుకొచ్చారంట. సరే, ధూపార్తి లోపలికి తెచ్చే పని ఉంది ఒక రోజున, కానీ ప్రధాన యాజకుడు దాని మీద, వినండి ప్రియులారా, ఆయన అభిషేక తైలాన్ని చిలకరించి దాన్ని అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని పోవాలి. ఇప్పుడు మీ నాయన అహరోను దాన్ని ఏమైనా చిలకరించి ప్రతిష్ఠించాడా? మీరు మోసిపోయారే. రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం విత్ ఏ రాంగ్ ఇన్స్ట్రుమెంట్, విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్. సరికాని వస్తువును లోపల తీసుకుని పోయారు. సరే, లోపల తీసుకువెళ్ళారు. సరే, దాని మీద ఏమి నిప్పులు పోశారు మీరు? దాంట్లో అన్యాగ్ని వేశారట. దాని మీద వేయవలసిన నిప్పులు అక్కడ బలిపీఠం మీద, ఎత్తడి బలిపీఠం మీద ఎవడు రక్తముతో తడిచిన నిప్పులు ఆ ధూపార్తులు వేసుకుని లోపలికి తీసుకుని రావాలి. మీరు వేరొక అగ్ని తీసుకొచ్చారేంటి? అమ్మా, వింటున్నారా మీరంతా? ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలం. దేవుని మందిరం అంటే ఇది ప్రతిష్ఠించబడిన స్థలం అని స్పృహ లేకుండా ఎట్లున్నారండి మీరు? రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ రాంగ్ ఫైర్. అమ్మ, వింటున్నారా? 4 చెప్పాను, 5వ చెప్తాను, వినండి. ఏ అధికారంతో మీరు వచ్చారయ్యా లోపలికి? మీరు దేవుని ధర్మశాస్త్రం అధికారం ఇచ్చిందా లోపలికి రావడానికి? లేక దేవుని సేవకుడైన మోషే మీకు ఇచ్చాడు అధికారం లోపలికి రావడానికి? లేక మీ నాయన ఏమండి అహరోను గారు ఇచ్చారా అధికారం మీకంటే? ఎవడి అధికారంతో మాకేం పనండి, మేము వచ్చేయగలం అని వచ్చేసారంతే. మేము రాగలమంటూ లోపలికి వచ్చేసారు అంటే రాంగ్ అథారిటీ, విత్ రాంగ్ అథారిటీ. అమ్మ, వింటున్నారా ఈ మాట? అన్నీ రాంగే. అదేమో ప్రతిష్ఠించబడిన స్థలం, అది దేవుని సన్నిధి ఉండే స్థలం. మీరేంటి ఎట్లా ప్రవర్తిస్తున్నారు? మీరు భయపడరా? వినండి, వినండి ప్రియులారా, ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 5 చెప్పాను. 6వ చెప్తాను, వినండి. 6వది ఏంటాడు? విత్ రాంగ్ మోటివ్, ఒక సరికాని దురుద్దేశంతో లోపలికి వచ్చారు. మేము గొప్పవాళ్ళమే అన్నట్టుగా లోపలికి వచ్చారంట. చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా వ్రాసి ఉంది 3వ వచనంలో.
అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద ఉండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు వాళ్ళు పిలిచి వీళ్ళు పాతి పెట్టేసేయండి అని వాళ్ళు పంపించి, నా సన్నిధిలో నా నామం పరిశుద్ధపరచబడాలి, నాకు పేరు రావాలి, వాళ్ళకి పేరు రావాలని ఉద్దేశంతో వచ్చారేంటి వాళ్ళు? నన్ను గణపరచడానికి వచ్చారా? నన్ను మహింపరచడానికి వచ్చారా? నా నామాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చారా? వాళ్ళ సొంత పేరు కొరకు వచ్చారేంటి? విత్ రాంగ్ మోటివ్. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? ఇందులో ఒకటైనా రైట్ ఉందా? మాట్లాడరేమండి? ఒకటే రైట్ లేదండి. రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం, విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్, విత్ రాంగ్ ఫైర్, విత్ రాంగ్ అథారిటీ, విత్ రాంగ్ మోటివ్. ఇంకో విషయం చెప్తాను. ఏడోది ఏంటంటే వీళ్ళు రాంగ్ పవర్తో వచ్చారు. మీరు లోపలికి వస్తే దేవుని ఆత్మశక్తితో మీరు లోపలికి అడుగు పెట్టవలసింది పోయి ఏదో పుచ్చుకొని వచ్చారంటే మీరు. చదువుతున్నాను చూడండి. లేవియకాండం 10వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది, 8-9 వచనాలు. మరి యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమనే గాని మద్యమనే గాని త్రాగకూడదు, తెలీదా అహరోను? నీ కొడుకులు తాగొచ్చారేం లోపలికి? నీ కొడుకులు తాగొచ్చారేంటి లోపలికి? ఏ పవర్తో వచ్చారు? అమ్మ వింటున్నారా? స్పిరిట్ పవర్తో రాలేదు కానీ అమ్మ వింటున్న లెక్కర్ పవర్తో వచ్చారన్నమాట. నేను కొన్ని మందిరాల గురించి వింటుంటే వాళ్ళ సంఘంలో తాగేసి వచ్చాడంటే ఒకడని చెప్తుంటాడు. అరే ఆడికి భయం లేదు, అలాంటి వాడిని ఏమండి మద్దతు పలుకుతూ అలాంటి వాడిని ఉంచారు అంటే అర్థం ఏంటన్నమాట? ప్రియులారా, అది పరిశుద్ధ స్థలం అనేటువంటి స్పృహ లేకపోవడమే కదా. దేవుని మందిరం అంటే అది ప్రతిష్ఠించబడిన చోటు. దానికి ఇష్టం వచ్చినట్టుగా వాడడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రధాన యాజకుడు కొడుకులైనా కానీ ఇప్పుడు 7 విషయాలలో వీళ్ళు సరికాని విధానంలో ఉంటే యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని దయచేసిందంట. కాలి చచ్చారు అక్కడే, కాలి చనిపోయారు అక్కడే. అమ్మ గుర్తుంటాయా? మళ్ళీ చెప్పనా?